ఏం పేరు బాబాయ్? నా పేరు సత్యనారాయణ. ఇక్కడ నుంచే అది భువనగిరి హనుమానవాడ కదా. ఎట్లా ఉంది గవర్నమెంట్ తెలంగాణ వచ్చింది? తెలంగాణ వచ్చినాక ఒకప్పుడు కేసీఆర్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చే ముందట ఏమంటే తెలంగాణ ఇస్తే చీకట్లా పోతుంది, మీకు కరెంట్ అయి ఉండదు అన్నాడు. నెక్స్ట్ కేసీఆర్ వచ్చినాక ఇంకోటి బడ్జెట్ ఆడితే 0 రూపాయి కూడా బడ్జెట్ పెట్టాను. కేసీఆర్ వచ్చినాక 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు. కేసీఆర్ వచ్చినాక రైతు బంధు, రైతు బీమా, రైతుల కోసం, మహిళల కోసం కళ్యాణ్ లక్ష్మి, ముస్లింలకు షాదీ ముబారక్, రైతు చనిపోయిన వారం లోపట్నే 5 లక్షల స్కీమ్ వస్తప్పుడు రైతు బీమా, ఇలాంటి ఎన్నో సంక్షేమాలు చెప్తే ఒక రోజు సరిపోదు, చాలా పెట్టిండు. రీసెంట్లీ కొత్తగా 8,000 ఉన్నదాన్ని 16 ఎకరానికి 16,000 చేసిండు. 10,000 ఉన్నదాన్ని 16,000 చేసిండు. అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి 3,000, సన్న బియ్యం, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, 400కే గ్యాస్ కనెక్షన్, ఇలాంటి ఎన్నో సంక్షేమాలు చెప్పుకుంటూ పోతే నాలుగు చాలా ఉన్నాయి. 3వసారి ఐట్రీ కొట్టుడు పక్క. ఇప్పుడు రైతు బంధు విషయానికి మీరు అన్నారు కదా, సో ఇప్పుడు ఇస్తున్న గవర్నమెంట్ రైతు బంధు వల్ల ఉపయోగం జరుగుతుందా రైతులకు? ఎందుకు జరుగుతలేదు? దళాల దగ్గర మిత్తికి తెచ్చుకొని ఆ పంట కూడా సరిపోకపోయేది ఒక్కొక్కప్పుడు. ఇప్పుడు సంతోషంగా రైతులకు ఆ పెట్టుబడికి సాయం కింద సరిపోతున్నాయి, సంతోషంగా రైతులు ఇప్పుడు. రేవంత్ రెడ్డి మాటలు ఏమంటున్నాడు అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధు మేము కూడా ఇస్తాము, మేము ఎలా ఇస్తామని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే యజమానికి ఇస్తే రైతు బంధు కౌలుకి ఇవ్వమంటున్నారు, కౌలుకి ఇస్తే రైతు బంధు యజమానికి ఇవ్వమంటున్నారు. ఏం చెప్తారా దీని పట్ల? ఇప్పుడు పక్క రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, ఎక్కడన్నా ఏడన్నా ఇచ్చిర్రా, ఈడ ఇస్తారని గ్యారంటీ ఏంది? అన్ని బూటక మాటలు అవన్నీ. అదే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చే రైతు బంధు యజమానులకు వస్తుంది, ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే మాటలకి ఇప్పుడు కౌలు రైతులకి, భూమి ఉన్న రైతుకి పంచాయతీలు పెట్టే చిచ్చేమన్నా జరుగుతుందా? జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడన్నా పక్క రాష్ట్రాల్లో ఉన్నారు, అక్కడనే సరిగిస్తలేరు, ఆ ఉన్నోళ్ళకే ఇస్తలేరు, ఈ కౌలు రైతులకు ఏడంగిస్తారు. కౌలు రైతులకి ఇస్తే మళ్ళీ యజమానికి ఏరట, వాళ్ళకి పంచాయతీ కౌలు చేనిస్తాడు. కౌలు రైతు నువ్వు నా భూమిలో వేస్తా నాకు పైసలు వస్తారు, పక్క జారు రాబాయ్ అంటాడు. అది దీనివల్ల రైతుల మధ్య చిచ్చు పెట్టినట్టే అంట. ఇంకోటి మళ్ళీ 3 గంటల కరెంట్ సరిపోతా అంటా ఉన్నాడు, 10 హార్స్ మోటార్ పెడితే 3 గంటల పారుతా. ఇప్పుడు 10 HP మోటార్లు ఎవరైనా దగ్గర ఉంటాయా? 3 గంటల కరెంట్ చాలిపోతుంది, ఒక ఎకరం కూడా వాడదు. ఒక పొలము నాటబెట్టే పొలము 3 గంటలు కరెక్ట్ వస్తే పొలమే వారదు, మొత్తం ఏడ వారుతుంది. 24 గంటలు ఇస్తేనే ఫుల్ అవుతుంది ఒక దగ్గర, అయినా 3 గంటలు ఇస్తే సరిపోతుంది. ఏమనుకుంటారు రైతాంగం కావచ్చు, ఈ ఓవరాల్ గా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇంకా ముందుకెళ్తుంది అనుకుంటారు? ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు గత 9-10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఒక్కటే చేసుకుంటూ వస్తుండు. ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ మళ్ళీ మొదటికి పోతారు, మొదటి నుంచి ఆల్రెడీ డెవలప్మెంట్. అది లాస్ట్ ఎండింగ్ స్టేజ్ మొత్తం ఈ కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే ప్రజలు సంతోషంగా ఉంటారు, రైతులు కానీ ప్రజలు కానీ అన్ని సంతోషంగా ఉంటారట. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీ పేరే? నా పేరు వెంకటేష్. మీరేం చేస్తారు? భువనగిరి లోకల్. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తేనేమో రైతు బంధు గురించి వస్తే, ఇప్పుడు రైతు బంధు ఇస్తుంది, మంచిగా ఆసరా అవుతుందా? ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ హయాంలోనే రైతు బంధు ప్రతి ఒక్క రైతుకు అందుతుంది. దాని వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు, ఫ్రీ కరెంట్ వస్తుంది, తాగునీళ్లు బాగున్నాయి, ప్రతి పల్లెలలో వాటర్ వస్తుంది. ఒకప్పుడు నీళ్ళ బిందెలు ఎత్తుకొని ఎక్కడెక్కడో పోయి బిందెలతో ఎత్తుకొచ్చుకునే పరిస్థితి ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఇప్పుడు మాత్రం ప్రతి ఇంటికి నల్ల వస్తుంది, నీళ్లకు ప్రాబ్లం లేదు, కరెంటుకు ప్రాబ్లం లేదు, రైతు బంధుకు ప్రాబ్లం లేదు, రైతు బీమాకు ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు అనుకుంటున్నారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, రైతు బంధు విషయంలో మెయిన్ గా యజమానికి రైతు బంధు ఇస్తే కౌలుదారుకి రైతు బంధు రాదు, రైతు బంధు కౌలుదారికి వస్తే యజమానికి రాదు, మా గవర్నమెంట్ వస్తే ఇలా ఇస్తామని అంటున్నారు. మరి ఇప్పుడు రైతుకు కౌలుదారుకు మధ్యన ఇది చిచ్చు పెట్టడానికి తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు రేవంత్ రెడ్డి మాటలల్లో. కరెక్ట్, ఇది మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే అన్ని పనులు జరుగుతాయి.
ఇంటి పనులు జరుగుతాయి. ఎందుకు ఈ మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? 3 గంటలు అంటాడు, 10 HP మోటార్ అంటాడు. 10 HP మోటార్ ఎక్కడ వాడరు, అది రైతులు వాడరు. ఏమన్నా 3 HP 5 HP మోటారే వాడతారు. 10 HP వాడాలంటే చాలా ఖర్చు వస్తుంది దానికి. అయినా 3 గంటల కరెంట్ లా దానికి వ్యవసాయానికి సరిపోయేంత వాటర్ రాదు, దానికి చాలా ప్రాబ్లం. ఎందుకు రైతుల పట్ల ఇంత ఘాటుగా ఇలా మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు రైతుగా? రైతు అంటే ఇప్పుడు ఆయనకు దిమ్మ తిరిగేది అంటే ఓటుతోనే దిమ్మ తిరగాలిగా, అదే ఆ ట్రిప్. ఇప్పుడు కేసీఆర్ గెలవాలంటే ఓటుతోనే సమాధానం చెప్పాలి. ఓటుతోనే సమాధానం చెప్తా. నా పేరు ధనలక్ష్మి. ఎక్కడి నుంచి అమ్మా? భువనగిరేనా? భువనగిరి. ఎట్లా ఉందమ్మా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఎట్లా ఉంటది ఈసారి? ఇలా జోరుగా అయితే జరుగుతా ఉన్న ప్రచారాలు అందరికి, ప్రజలు ఎటువైపు ఉంటారు ఈసారి? ఈసారి ప్రజలు కొన్ని డబ్బులకు అమ్ముడు పోతారని కొంతమంది ప్రజలు అనుకుంటారు. కానీ కొంతమంది ప్రజలేమో డబ్బులకు ఆశ పడవద్దు. మన పైల రాజశేఖర రెడ్డి గారు పనులు చేసిండు. వాడుకు నీళ్ళు అనంగా, కళ్యాణ లక్ష్మి అనంగా, కిట్ అనంగా, షాది ముబారక్ అనంగా కొన్ని పనులు చాలా, అంటే నెలలో ఇండ్లు ఇచ్చిర్రు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు. కాబట్టి పైల రాజశేఖర రెడ్డికే వెయ్యాలి ఓటు అని ప్రజలు కొద్దిగా అనుకుంటారు. కాబట్టి చెప్పండి. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కూడా ఉన్నాయి కదా, ఏమన్నా ప్రభావితం చూపిస్తే ఇక్కడ ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది, గెలిచేది ఏ పార్టీ అంటారు? కారు గుర్తుకే వేస్తాము మేము. పైల రాజశేఖర రెడ్డి మాకు చాలా పనులు చేసిండు, కారు గుర్తుకే వేస్తాం మేము ఓటు అనే ప్రజలు అంటుర్రు. కాబట్టికే మేము పైల రాజశేఖర రెడ్డి రావాలని, ఎల్లమ్మ తల్లి దయవల్ల పైల రాజశేఖర రెడ్డి రావాలని కోరుకుంటున్నాము. కేసీఆర్ కూడా అభివృద్ధిలు ఎన్నో చేసిండు, పనులు చేసిండు. కాబట్టికే మా పైల రాజశేఖర రెడ్డి మాత్రము సొంత నిధులతో కూడా కొన్ని వార్డులు పనులు చేసిండు. కాబట్టికే ఇప్పుడు పైల రాజశేఖర రెడ్డి గెలుస్తాడు. మిగతాళ్ళు కొంతమంది బీజేపీ అనంగా, కాంగ్రెస్ అనంగా ఎన్నో విధాలంగా మేము వస్తాము అని గల్లలు ఎగేస్తున్నారు. కానీ అది తప్పు విషయం అది. కాబట్టికే పైల రాజశేఖర రెడ్డి వాడుకు పనులు చేసిండు. పోయినా కూడా అన్న నాకు ఈ పని కావాలి, నాకు ఈ కష్టం వచ్చిందంటే ఆదుకున్నాడు పైల రాజశేఖర రెడ్డి అన్న. కాబట్టికే అందరికి ఏం దృష్టిలో ఏముంది, పైల రాజశేఖర రెడ్డి వస్తాడు మళ్ళా అని ప్రజలు అనుకుంటారు. ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరిని చూస్తారంటారు? మరి కేసీఆర్ చూస్తామండి మేము, కేసీఆర్ చూస్తాము. భువనగిరి టౌన్ లా పక్కన ఊర్లు ఏ ఊరైనా పర్వాలేదు, పైల రాజశేఖర రెడ్డిని గెలిపించుకోవాలి మనము అని ప్రజలకు కూడా అనుకుంటారు. కాబట్టికే కారు గుర్తుకు ఓటేసి పైల రాజశేఖర రెడ్డిని గెలిపిస్తారు అని మేము ఆశిస్తున్నాము. మేము మళ్ళా కూడా అన్న మాకు పనులు కావాలని మేము కొట్లాడగలుగుతాము, మా అన్న రావాలని కోరుకుంటున్నాము. అదే భువనగిరి కిలా మీద గులాబీ జెండా ఎగిరేసేది మాత్రము పైల రాజశేఖర రెడ్డి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నాము. ఎల్లమ్మ తల్లి దయ వల్ల కారు గుర్తుకు మన ఓటు.